Aravindo Agro, Satyam Balaji, Sainath. Who is the owner of Aravindo Agro? I'll get that. Surya Sri Rice Mill, Sai Bhaskara Exim, Manasa Quality Enterprise, Sri Chitra. Manasa Quality Enterprise Limited. Who is the boss of that? XMLA brothers. Sri Chitra. వాళ్ళదే ఇది లోడ్ చేశారు వాళ్ళు 50,000 వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని ఒక్కొక్కరు 1,000 tons 2,000 tons అలాగా 65 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఉంది టోటల్? మాన్సరా సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్. Be careful. వాళ్ళది 1,500 ఉంది. పీడీ యాక్టింగ్ చేయొచ్చా? మనం పెట్టాం కదా, పీడియాట్రిక్ ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. కానీ ఒకసారి మనం డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ బార్జ్ 2 కూడా ఎవరా ఓనర్స్ ఎవరు? వాళ్ళ పేర్లు తీయండి. బార్జీ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ షణ్మోహన్ జీ under your guidance is like if you are ignorant about it. SP గారికి కూడా పంపించమని ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి. ఏదైనా జరగచ్చు కదా, ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ONGC హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? అంటే డూ యూ థింక్ ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే డూ యూ థింక్ దే విల్ కన్ఫైన్ ఇట్ ఓన్లీ ఫర్ రైస్? నో. కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసులు వెళ్తారు సార్. ఫస్ట్ వెజల్ రాగానే ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసులు చెక్ చేస్తారు సార్. కస్టమ్స్ వెళ్తారు. కరెక్టే. టుమారో సమ్ మిస్హ్యాప్ హ్యాపెన్స్. మన కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. బంచ్ ఆఫ్ ఐ డోంట్ నో, మీరు రెవెన్యూ వేస్తే అందరూ చెప్పండి. ఎనీ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ బిజినెస్ అంటే స్మగ్లర్స్ అలౌ చేయడం కాదు కదా. అనేది చేసుకుంటే అది విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది సిటీలో. 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు, అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్. అది వ్యక్తిగతం కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్. అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ గవర్నమెంట్ కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోలో ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం. అదే కదా మనకి కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. Right? Write a letter to Home Ministry. Write a letter to PM office. How many key central installations ఉన్నాయి, ONGC లాంటివి ఉన్నాయి? It's open for all.